أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أسألونك عن الخمر والميسر قل فيهما اسم كبير ومنافع للناس واسمهما أكبر من نفعهما ويسألونك ماذا ينفقون قل العفو كذلك يبين الله لكم الآيات لعلكم تتفكرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 219వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని అనువాదాన్ని వినండి. ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను మద్యపానము మరియు జూదము గురించి ప్రశ్నిస్తారు. వారికి ఈ విధంగా ఉపదేశించు: ఈ రెండింటిలో ప్రజలకు కొన్ని లాభాలు కనిపిస్తున్నప్పటికీ చాలా కీడు ఉన్నది. లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ. సోదరులారా, వీటి గురించి మనము నిన్న తెలుసుకోవడం జరిగింది. మద్యపానం కానీ, జూదము కానీ ఇవి సమాజాన్ని అతలాకుతలం చేసే సామాజిక రుగ్మతలు, సామాజిక చెడులు. వీటి బారిన పడినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా సర్వనాశనం అయిపోయేదే. కాబట్టి ప్రజలకు మరి వీటిలో కొన్ని లాభాలు, కొన్ని ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ కలిగే కీడు ఆ ప్రయోజనం కంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసము ఒకవేళ ఎవరైనా వీటి బారిన పడినట్లయితే ఇది వారిని పీల్చి పిప్పి చేసి సర్వనాశనం చేస్తుంది. ఈ విధంగా కుటుంబం నాశనం అయినప్పుడు సమాజం కూడా మరి తదనుగుణంగా మరి నాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మన సమాజాన్ని అతలాకుతలం చేసే అనేక రకాల సమస్యలకు మూలము, తల్లి లాంటిది ఏమిటంటే ఈ మద్యపానం అనేది. కాబట్టి దైవము మొట్టమొదటిసారిగా ఇక్కడ చెప్తున్నాడు, మీరు వీటి జోలికి పోకండి అంటున్నాడు. మరికొన్ని వాక్యాల తర్వాత మద్యపానాన్ని సంపూర్తిగా నిషేధించడం జరిగింది. ప్రారంభంలో ఎందుకంటే ఆ కాలంలో మరి మద్యపానాన్ని చాలా విరివిగా సేవించేవారు. ప్రతి ఇళ్లలో కూడా బాణల కొద్దీ మద్యాన్ని నిల్వ చేసుకుని ఉండేవారు. అందుకనే ఒకేసారి దైవము దానిని నిషేధించకుండా మరి మొట్టమొదటిసారిగా దాని పట్ల ఏహ్యభావాన్ని, అసహ్యతను ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు వాటి జోలికి పోకండి, దీని వలన ప్రయోజనం కంటే కీడు ఎక్కువగా ఉంటుంది, వీటి జోలికి పోకండి అని చెప్పడం జరిగింది. మరి కొన్ని రోజుల తర్వాత మరొక ఆజ్ఞ వచ్చింది. మీరు ప్రార్థన సమయంలో, నమాజు చేసే సమయంలో ఎంత మాత్రం కూడా మద్యం జోలికి పోకండి అన్న ఆజ్ఞ రావడం జరిగింది. మరికొన్ని నెలల తర్వాత మీరు ఎంత మాత్రం కూడా ఈ మద్యాన్ని సేవించకండి, వీటికి దూరంగా ఉండండి అన్న ఆజ్ఞ వెలువడడం జరిగింది. మరి ఎప్పుడైతే ఆ ఆజ్ఞ వెలువడిందో ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి ఆ మద్యాన్ని ఆ మదీనా వీధుల్లో పారబోయడం జరిగింది. అప్పుడు మానివేసినటువంటి ఆ అలవాటు నేటికి కూడా వారు మద్యాన్ని ముట్టుకోరు. కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తిని మనము మార్చాలి అంటే, ఒక వ్యక్తిని మనము చెడు వ్యసనాల నుండి దూరం చేయాలి అంటే అది కేవలము అతనిలో దైవభీతిని, పాపభీతిని, మరణానంతర జీవితం పట్ల అవగాహనను కల్పించడం ద్వారా మాత్రమే మనము మార్చగలం తప్పించి మనం మందుల ద్వారానో లేకపోతే మరి డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ ద్వారానో ఈ యొక్క అలవాటుని ఎంత మాత్రం కూడా మనము మార్చలేము. మనం చూస్తుంటాము, చాలామంది చాలా డబ్బు ఖర్చు పెట్టి మారాలి అన్న కోరిక ఉన్నవాళ్ళు మరి హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ఆ విధంగా యాంటీ ఆల్కహాలిక్ ట్రీట్మెంట్ను తీసుకుంటారు. కొన్ని రోజులు తీసుకుంటారు, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తిరిగి మళ్ళా ఆ
పాత జీవితంలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే మరి అతని హృదయం దైవభీతితో నిండి ఉండదు కాబట్టి. దైవభీతితో నిండి ఉందనుకోండి, మరణానంతర జీవితం పట్ల అతనికి అవగాహన ఉందనుకోండి, ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో వారు స్వర్గం యొక్క సువాసనను కూడా ఆగ్రహించలేరు అన్నారు. అంటే సువాసనను సైతము వాళ్ళు చూడలేరు అన్నారు. మరి ఎవరికైతే ఈ భయం ఉంటుందో, అరే తాత్కాలికమైనటువంటి ఇక్కడ నేను దీన్ని సేవించినట్లయితే శాశ్వతంగా ఉండే ఆ పరలోకంలో నేను కోల్పోతానే అన్న భయము, అన్న భీతి ఎవరిలో అయితే ఉంటుందో అతను ఎంత మాత్రం కూడా మద్యం జోలికి పోడు. కాబట్టి దైవం ఇక్కడ మనలో దైవభీతిని కలిగించి, పాపభీతిని కలిగించి మన హృదయాలను, మన జీవితాలను మార్చాలని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు వీటి జోలికి పోకండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, ప్రజలు అడుగుతున్నారు, అదేమిటంటే అల్లా మార్గంలో మేము ఏం ఖర్చు పెట్టాలి, అంటే దైవ మార్గంలో మేము ఏమి ఖర్చు పెట్టాలి, మొత్తం ఆ సంపద అంతా కూడా ఖర్చు పెట్టాలా, లేకపోతే సగం ఖర్చు పెట్టాలా, ఎంత ఖర్చు పెట్టాలి అన్న ప్రశ్నను ప్రవక్త వారికి వేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ ఖురాన్ అనేది 23 సంవత్సరాల పాటు మరి అవతరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి ప్రజల సమస్యలకు సమాధానాలను ఇచ్చుకుంటూ మరి ఒక సంపూర్ణమైనటువంటి జీవిత విధానంగా ఈ యొక్క ఖురాన్ అవతరణ జరిగింది. మన సమాజానికి కావలసినటువంటి వ్యవహారాలు ఏమిటి, మన సమాజంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటికి ఏ విధమైనటువంటి పరిష్కారాల ద్వారా అతనికి ఇహపరలోకాల శాంతి లభిస్తుంది, మరి ఒక సమాజం ఒక సత్సమాజంగా ఈ విధంగా మారుతుంది, ఒక శాంతియుతమైనటువంటి దైవ విధేయత సమాజంగా ఈ విధంగా మారుతుంది. మరి ఇవి అన్నీ కూడా ఈ గ్రంథంలో చర్చించి మరి దైవము అవతరింపజేయడం జరిగింది. మరి అటువంటి వ్యవహారాలే ఇవన్నీ కూడా. మరి మద్యాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానంగా దైవం చెప్పాడు. మరి ఇక్కడ ఖర్చును గురించి ప్రశ్నిస్తున్నారు, మరి ఏ విధంగా మేము దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి అండి అని. అప్పుడు దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది మీరు ఖర్చు పెట్టండి అంటున్నాడు. సోదరులారా చూడండి, మొత్తం మీరు సంపాదించిందంతా కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టండి అని దైవం ఎంత మాత్రం కూడా నిర్దేశించడం లేదు. మీరు మీ నిత్యావసరాలకు ఏదైతే ఖర్చు పెట్టుకుంటారో అవన్నీ కూడా ఖర్చు పెట్టుకోండి. తిండి కోసము, ఈ విధంగా కూడు గుడ్డ కోసము, మీరు నిత్యావసరాల కోసము ఏదైతే ఖర్చు పెట్టుకుంటారో అవన్నీ కూడా మీరు ఖర్చు పెట్టుకోండి. ఆ తర్వాత మిగిలిన దాంట్లో మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఇక్కడ మళ్ళా ప్రశ్న, దైవ మార్గం అంటే ఏమిటండి? గుళ్ళు కట్టించడము, మస్జిద్లు కట్టించడము, చర్చిలు కట్టించడము, ఇదేనండి దైవ మార్గము? మళ్ళా దైవం చెప్తున్నాడు, దైవ మార్గం అంటే నీ సాటి సోదరులను ఆదుకోవడము దైవ మార్గము, సమాజంని ఉద్ధరించడము దైవ మార్గము. సమాజంలో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు, బీదలు ఉన్నారు, సాధలు ఉన్నారు, ఈ విధంగా మరి అగత్యపరులు ఉన్నారు. వీరందరినీ కూడా ఆదుకోవడమే దైవ మార్గం. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మరి నీవు కడుపు నిండా అన్నాన్ని భుజించి నీ పొరుగువాడు పస్తులు ఉన్నట్లయితే, ఆ పొరుగువాడు ఎవరైనా కానివ్వండి, మానవుడు అంతే, అతని మతము అతని కులాన్ని గురించి ప్రవక్త వారు ఇక్కడ చెప్పడం లేదు. అతను ఎవరైనా కానివ్వండి, నీ పొరుగువాడు పస్తులు ఉండి నీవు కడుపు నిండా అన్నం భుజించినట్లయితే నీలో విశ్వాసమే లేదు అన్నారు. కాబట్టి ఈ విధంగా సాటి మానవులను ఆదుకోవడమే దైవ మార్గము. ఆ విధంగా ఆదుకోవడం నిమిత్తమే దైవం మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు, మనకు ఈ ధనాన్ని కూడా అందుకే ప్రసాదించాడు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. దైవం చెప్తున్నాడు, నిత్య అవసరాలకు ఏదైతే మీరు ఖర్చు చేసుకుంటారో అవన్నీ పోగా ఏదైతే మిగులుతుందో అందులో మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టండి అని దైవం ఇక్కడ సెలవేయడం జరిగింది. మళ్ళా చివరిగా ఒక మాట చెప్తున్నాడు, అదేమిటంటే ఇహపరలోకాల చింతన మీలో కలిగేందుకు గాను ఈ విధంగా దైవము తన ఆజ్ఞలను స్పష్టంగా విశదీకరిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఇంత పూసగుచ్చి విడమర్చి దైవము మానవాళికి ఒక చిన్న పిల్లవానికి బోధించినట్టుగా ఈ విధంగా ఎందుకు బోధిస్తున్నాడు? ఆయనకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందా? ఆయనకు ఏదైనా 1,00,000 రూపాయలు ఏదైనా ఆయనకి
ప్రయోజనం ఏమైనా కలుగుతుందా? సోదరులారా, ఒకసారి మనం ఆలోచించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, సమస్త మానవ జాతి అందరూ కూడా కలిసి దైవాన్ని ఆరాధించిన ఆయన ఘనతలో, ఆయన గొప్పతనంలో ఇసుమంత కూడా పెరగదు. అదేవిధంగా సమస్త మానవ జాతి కలిసి ఆయన ఆరాధనను మానివేసిన ఆయన గొప్పతనంలో ఇసుమంత కూడా తగ్గదు అన్నారు. కాబట్టి ఈ ఆరాధన కానివ్వండి, ఈ దైవుని యొక్క ఆజ్ఞను మనము అనుసరించడము, ఇది కేవలము మన ప్రయోజనం నిమిత్తమే, మన ఇహపరలోకాల సాఫల్యం నిమిత్తమే, మన మంచి సమాజం నిమిత్తమే, మన సమాజం శాంతిమయం అవడానికి మాత్రమే సోదరులారా. అంతే తప్పించి దైవానికి ఏది కూడా ప్రయోజనం ఉండదు. ఆయనకు ఏది కూడా మనం ఇవ్వలేము. ఆయనకు ఏం అవసరం ఉంటుంది మనం తీర్చగలిగేది సోదరులారా? ఆయనకు తిండి అవసరం ఉంటుందా? బట్ట అవసరం ఉంటుందా? ఆయనకు ఏ అవసరం ఉంటుంది? సమస్త అవసరాలకు అతీతంగా ఉండేవాడు దైవం అనిపించుకుంటాడు. మనలాగే ఆకలి వేసి, మనలాగే దాహం వేసి, మనలాగే కోరికలు ఉన్నవాడు మనలాగా మానవుడు అవుతాడు తప్పించి దైవం ఏ విధంగా అవుతాడు? ఒకసారి మన బుద్ధిని, వివేకాన్ని మనము తట్టి ఈ ప్రశ్న మనలో వేసుకోవాలి మనం. కాబట్టి ఈ విధంగా గుడ్డిగా ఏ విషయాన్ని కూడా మనము అనుసరించకుండా, ఆలోచించకుండా ఉండకూడదు సోదరులారా. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సమస్త బలహీనతలకు అతీతంగా ఉండేవాడే దైవము. ఆ దైవము కేవలం ఒక్కడు మాత్రమే అయినప్పుడే ఈ సృష్టి ఎంత సమతుల్యతతోటి ఉన్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దైవం అదే చెప్తున్నాడు, మీలో ఇహపరలోకాల చింతన కలగాలి. ఈ జీవితం యొక్క వాస్తవికతను మీరు గ్రహించాలి. కేవలం 4 నాళ్ల ముచ్చటైనటువంటి ఈ జీవితం వెనుక మీరు ఎంత మాత్రం కూడా పరుగెడకూడదు, పరుగులు తీయకూడదు. కాబట్టి జీవితం యొక్క వాస్తవికతను గ్రహించడం కోసము ఈ విధంగా దైవము తన ఆజ్ఞను ఇంత విపులంగా మీతో చెప్తున్నాడు. అంతేకాదు, మీకు పరలోక చింతన కలగాలి. అరే, శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని గురించి మీరు ఆలోచించాలి. అక్కడ మరణము శాశ్వతమే, మరి జీవితం కూడా శాశ్వతమే. అంటే మరణానికి అక్కడ చావు ఉండదు. అంటే సోదరులారా, అక్కడ మరణం ఎంత మాత్రం కూడా రాదు. మనిషి ఆ రోజున మరణం కోసం పరితపిస్తాడు. ఓ దైవమా, ఈ శిక్షను నేను భరించలేకపోతున్నాను, నాకు మరణాన్ని ఇవి అని చెప్పేసి. మరణం కూడా ఎంత మాత్రం కూడా రాదు సోదరులారా. కాబట్టి జీవితము శాశ్వతంగా ఉంటుంది, అదేవిధంగా శిక్ష కూడా మరి శాశ్వతంగా ఉంటుంది. అటువంటి పరలోకాన్ని గురించి మీలో చింతన కలగాలి. ప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి ఒక సందర్భంలో ఆయన మస్జిద్లో ప్రవేశిస్తున్నప్పుడు కొంతమంది బిగ్గరగా నవ్వడం ఆయన గమనించి ఈ విధంగా చెప్పారు, మరి మీ కోరికలను హరించి వేసే దాని గురించి మీకు తెలిసినట్లయితే మీరు తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు అని చెప్పడం జరిగింది. అదేమిటంటే అది భయంకరమైనటువంటి నరకము. ఆ నరకాన్ని గురించి మీరు తెలుసుకున్నారంటే మీ జీవితంలో నవ్వు అనేది ఉండదని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, అటువంటి భయంకరమైనటువంటి జీవితం ఒకటి రాబోతున్నది. ఆ జీవితంలో ఆ శిక్షను మనం తప్పించుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడ మనము మన దైవం యొక్క ఆజ్ఞను మనం అనుసరించవలసి ఉంటుంది. మన ఇష్టాలను, మన మనోకాంక్షలను పక్కన పెట్టి దేవుని ఆజ్ఞ మేర మనం మన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, ఇహపరలోకాల చింతన మీలో కలిగేందుకు దైవం ఈ విధంగా తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు. మన కర్తవ్యం ఏమిటి? ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి, వాటిని మన జీవితంలో అనువర్తింపజేయాలి. వాటిని ప్రకారము మనం మన జీవితాన్ని గడిపినట్లయితే ఇహంలో కూడా మనకు శాంతి, పరంలో కూడా మనకు ప్రశాంతత మరియు సాఫల్యము. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనము కొద్దిసేపు మన ఆరోగ్యాన్ని గురించిన విషయాలు మనము తెలుసుకుంటున్నాము. ప్రవక్త వారు చెప్పారు, ఎల్లప్పుడూ కూడా మీరు సాధారణమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి, మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా జల్లెడ పట్టనటువంటి పిండి ద్వారా చేసినటువంటి రొట్టెలను ఎక్కువగా తినేవారు. ఎందుకంటే జల్లెడ పట్టినటువంటి పిండితో మరి చాలా మృదువుగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా దైవభీతిపరుడు, విశ్వాసి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడపాలి. కాబట్టి ప్రవక్త వారు మరి ఇక ఈ విధంగా సాధారణమైనటువంటి ఆహారాన్ని తీసుకునేవారు. మరి ఇంకా ఆవిర్లు గక్కే వేడివేడి పదార్థాలను భుజించకండి అని చెప్పేసి ప్రవక్త వారు మరి మనకు నుడవడం జరిగింది. ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాము, వేడివేడి ఆహారాన్ని, వేడివేడిగా పొగలు వస్తున్నటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటుంటాము. తద్వారా మన జీర్ణకోశానికి కూడా అది హాని చేస్తుందని మనకు ఈ రోజున డాక్టర్లు కూడా నిరూపించడం జరిగింది. ప్రవక్త వారు అదే విషయాన్ని చెప్పారు,
దైవమునకు అగ్నిని తినిపించడం లేదు. కాబట్టి వేడివేడి భోజనంలో వేడివేడి పదార్థాలలో దేవుని యొక్క శుభం ఉండదు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి కాస్త చల్లారిన తర్వాత అది తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరము. ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మరి ధైర్య సాహసాలు అనేవి, శక్తి సామర్థ్యాలు అనేవి విశ్వాసికి చాలా ప్రధానమైనటువంటి అనివార్యమైనటువంటి లక్షణాలు. ఒక విశ్వాసి అనేవాడు పిరికితనంతో ఎప్పుడు కూడా భయపడుతూ అంత మాత్రమే జీవితం గడపకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఎవరైతే దైవానికి భయపడతాడో అతడు ప్రపంచంలో దేనికి కూడా భయపడడు. ఎందుకంటే మరొక దాని గురించి భయపడడానికి అతని హృదయంలో చోటు ఉండదు. కాబట్టి అతని హృదయం అంతా కూడా, అతని మనస్సు అంతా కూడా, అతని గుండె అంతా కూడా మరి దేవుని భయంతో నిండిపోతుంది. మరొక భయానికి అందులో చోటు ఉండదు. అదే దేవుని భయం లేదనుకోండి హృదయంలో, ప్రపంచంలో ప్రతి దానిని చూసి అతను భయపడతాడు. ప్రవక్త వారు ఇదే చెప్పారు, ఎవరికైతే దేవుని భయం ఉంటుందో అతను ప్రపంచంలో దేనికి కూడా భయపడడు. మరి ఎవరికైతే దేవుని భయం ఉండదో అతను ప్రపంచంలో ప్రతి చిన్న దానిని చూసి కూడా భయపడుతుంటాడు. చీమని చూసిన భయమే, దోమని చూసిన భయమే. కాబట్టి సోదరులారా, మన హృదయము కేవలము దేవుని భీతితో నిండిపోవాలి, దేవుని పట్ల భయంతో నిండిపోవాలి. ఇంకొక భయానికి మన మనసులో చోటు ఉండకూడదు అనమాట. ఆ విధంగా మరి సంపూర్ణంగా నిండిపోవాలన్నమాట. ఉదాహరణకు చూడండి, ఒక నిండైనటువంటి కుండలో మనము ఎంతగా నీళ్లు పోసినా పక్కకు పోతుంటాయి. అదేవిధంగా మన మనస్సులో, మన హృదయంలో ఒక్క దైవం పట్ల భయం, అంతే. ఇంకా ప్రపంచంలో దేని పట్ల కూడా భయం ఉండదు ఆ వ్యక్తికి. ప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి ఒక వ్యక్తి దైవ మార్గంలో పోరాడుతూ మరణించకపోగా కనీసము అతని హృదయము, నేను నా యొక్క ఈ ప్రాణాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి, దైవ మార్గంలో ధారపోయాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఉన్నట్లయితే అతని మరణము అవిశ్వాస స్థితిలో మరణించినట్లే అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి అనుక్షణం కూడా మన యొక్క తలంపు ఏ విధంగా ఉండాలి అంటే, అవసరమైతే ఈ ప్రాణాన్ని నేను నా దైవం కోసం నేను ఖర్చు పెడతాను, నా సత్యం కోసము, నేను న్యాయం కోసము, ధర్మం కోసము అవసరమైతే నా ప్రాణాన్ని నేను త్యాగం చేస్తాను అన్న కోరిక అతనిలో ఉండాలి. కనీసం కోరిక కూడా లేకుండా అతను ఉన్నట్లయితే మరి ఆ ప్రాణము వ్యర్థమైనటువంటి ప్రాణము, అది అవిశ్వాసమైనటువంటి ప్రాణము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరి ఆహారాన్ని భుజించిన తర్వాత మరి ఆహారం కూడా చాలా ప్రశాంతంగా మనము నములుతూ వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పారు, కంగారుగా మీరు తిన్నట్లయితే అది జీర్ణకోశంలో కాకుండా శ్వాసకోశంలోనికి వెళ్ళినట్లయితే మరి వెంటనే మరణించే అవకాశం ఉంటుంది. అందుకనే మరి చిన్నపిల్లలకు చెప్తుంటారు, మరి తల్లులు చిన్నపిల్లలకు ఆహారాన్ని తినిపిస్తున్నప్పుడు అతి జాగ్రత్తగా నెమ్మదిగా తినిపించాలని చెప్పేసి మనకు పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఒకవేళ శ్వాసకోశంలోనికి వెళ్ళినట్లయితే, కంగారుగా తినిపించే సందర్భంలో శ్వాసకోశంలోనికి వెళ్ళినట్లయితే ఆ ఊపిరి ఆగిపోయి మరి మరణించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి నెమ్మదిగా తినిపించండి అని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రవక్త వారు చెప్తున్నారు, మీరు ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ మీరు మితంగా భుజించండి. మరి కోపము, భయాందోళనలు ఇటువంటి స్థితులు అంత మాత్రం కూడా మీరు భోజనం చేయకండి అని ప్రవక్త వారు చెప్పారు. మనశ్శాంతిగా ఉన్నప్పుడు, సంతోషంగా ప్రశాంతంగా మనము మరి నలుగురం కూడా కలిసి కూర్చుని మన కుటుంబ సభ్యులతోటి అందరూ కూడా కలిసి భుజించడం అనేది ప్రవక్త వారు చెప్పారు. అటువంటి ఆహారంలో దేవుని యొక్క శుభం ఉంటుంది అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా నలుగురు కలిసి భుజించడం అనేది చాలా మంచి సాంప్రదాయము. మరి అందులో శుభం ఉంటుంది. మరి నలుగురు తినవలసినది 5గురు తినే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి ఆ కుటుంబంలో శుభము దైవం ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ కూడా కలిసి మీరు నెమ్మదిగా మీరు ఆ ఆహారాన్ని భుజించండి ప్రవక్త వారు చెప్పారు. అంతేకాకుండా భోజన సమయంలో మరి రకరకాల మాటలు మాట్లాడుకోవడం కూడా ప్రవక్త వారు నిషేధించడం జరిగింది, దాన్ని వారించారు. ఈ విధంగా మరి మాటల్లో పడి మరి భోజనం చేయడం అనేది అది అంత సరైన విధానం కాదు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, భోజనం చేసిన తర్వాత
మరి కొద్దిగా అటు ఇటు తిరగడం కూడా అది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి మనకు ఈ రోజున డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆ విధంగా చేసినప్పుడు మనలో ఆ విధంగా ఉన్నటువంటి ఆ గ్యాస్ అనేది బయటకు పోతుంది. ఈ విధంగా ఈ అలవాటు కూడా మనము చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రవక్త వారి శిష్యులు ఈ విధంగా చెప్తున్నారు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా తోటలో ఖర్జూరపు గుర్తులు వేలాడుతున్నాయి. ఆయన వాటిని తీసుకుని తినసాగారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఎవరైతే జబ్బు నుండి కోలుకుంటారో అటువంటి వారు ఈ విధంగా ఈ ఖర్జూరపు పళ్ళు తినడం అంత మంచిది కాదు అని ప్రవక్త వారు మరి వారించడం కూడా జరిగింది. అంటే సహజంగా జబ్బు పడిన వాడికి నీరసంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆహారం కాకుండా మరి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే అది చాలా మంచిది అని ప్రవక్త వారు అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్త వారు చెప్పారు, మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిసేపు మరి నడుము వాల్చడం అనేది, రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడక చేయడం అనేది చాలా మంచిది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఆధునికమైనటువంటి సైన్స్ కూడా అదే విషయం చెప్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత కొద్దిసేపు, అంతే తప్పించి గంటలు గంటలుగా పడుకోవడం కాదు, కేవలం కొద్దిసేపు అతను నడుము వాల్చడం అనేది చాలా మంచిదని, అదేవిధంగా రాత్రి భోజనం తర్వాత కాసేపు అటు ఇటు నడవడం అనేది చాలా మంచిది అని మనకు ఈ రోజున సైన్స్ కూడా చెప్తుంది. మరి ఇంగ్లీష్లో కూడా ఒక సామెత మనకు కనబడుతుంది, ఆఫ్టర్ లంచ్ రెస్ట్ ఫర్ ఎ వైల్, ఆఫ్టర్ డిన్నర్ వాక్ ఫర్ ఎ మైల్ అని చెప్పేసి మనకు ఒక ఇంగ్లీష్ సామెత కూడా ఉంటుంది. అంటే మీరు మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు విశ్రమించండి, రాత్రి భోజనం తర్వాత కాసేపు అటు ఇటు పచారులు చేయండి అని చెప్పేసి మనకు ఇంగ్లీష్ సామెత. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో చక్కటి విషయాలు, మన జీవితానికి సంబంధించినటువంటివి, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. వీటిని మనము ఆచరణలో పెట్టే విధంగా దైవం మన మనస్సులను విప్పాలని, మరి ఇస్లాం ధర్మం పట్ల ఉన్నటువంటి అపోహలు మన మనస్సులో తొలగిపోయి ఈ ధర్మం పట్ల మనము అవగాహన కల్పించుకునే విధంగా దైవం మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుతున్నాను. మరి సృష్టికర్త అల్లా సర్వమానవాళికి, మన అందరికీ కూడా శాంతిని, శుభాలను ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.